మనందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి. అండ్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా రావాల్సిందే ఆంధ్రాకి. అండ్ ఆంధ్రాలో ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్ గా గోదావరికి కాదు మా గోదావరిలో చాలా బాగా జరుగుతుంది. మా గోదావరిలో ఎక్సలెంట్ జరుగుద్ది చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పేది అలాగే ఉంటది కానీ మా గోదావరిలో ఇంకా బాగా జరుగుద్ది. మీ గోదావరిలో వాళ్ళ భీమవరం ఉందా? మీ గోదావరిలో కాకినాడ ఉందా? అదండి ఎవరు గోదావరి? గోదావరి ఏంటి, మీ గోదావరి ఏంటి అసలు? మరి తూగో. మీరు టూర్లు అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు, కేరళ కాశ్మీర్ అని చెప్పేసి. ఇక్కడ కూడా దానికి మించి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తామని చెప్పేసి వీడియో అనమాట. సో సంక్రాంతికి 5 రోజులు సెలవులు వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకోకపోతే కనుక సంక్రాంతికి ప్లాన్ చేసుకొని మీ కొలిసిన పీక్ తినేయండి. తీసుకెళ్ళకుండా అయితే ఉండరు. సో తీసుకెళ్ళిన వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఇంటి దగ్గర కోడి పందాలు చూస్తూ ఉండిపోకుండా చుట్టుపక్కల ఉండే ఏరియాలు ఏంటో కూడా ఎక్స్ప్లోర్ చేయమని అడుగుతారు కదా. సో వాళ్ళకు ఒక గైడ్లో ఉండడానికి ఈ వీడియో చేయబోతున్నాం అనమాట. సో మన డెమో గెస్ట్ అనమాట. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ ఫీల్ అవుతారో డెమో ఈమె ఫీల్ అయి చెప్తుంది. పక్కనే విజయవాడలో ఉన్నా సరే, ఈమె విజయవాడలోనే ఉన్నా సరే ఎక్కడ తిరగలేదన్నమాట. సో వెల్కమ్ టు ఆంధ్ర. ఏంటి మా మూమెంట్ మరి 5 రోజులు నేను ఉన్నా, ఏంటి పరిస్థితి ఆఫీస్ది? అయినా మన అబ్బాయి అది మనకి చెప్పాలి కదా. ఓకే, మిస్కమ్యూనికేషన్స్ ఇప్పుడు ఇలా జరిగితే మనం నాకు అర్థమైపోయింది మన ట్రిప్ ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది, ఎంత సాఫీగా. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి మనం? ఎక్కడికి? లెగ్స్ కూడా ఉండదు ఈ పాటికి. మీరే ఎంత లేట్ చేశారంటే అయిపోయాయి. ఓకే ఓకే. చూసారా బ్యాగ్లో అసలు ఎన్ని సామాన్లు కొనేసింది ఏంటో. 1 2 3 4 5 హెడ్స్ ఆఫ్. వావ్. సేఫెస్ట్ డ్రైవర్ ఎవరు? మీరిద్దరు సేఫెస్ట్ డ్రైవర్ సార్ రాదు కదా. వచ్చు భీమవరమే ఒక ఫేమస్. స్టార్ట్ అయ్యి ఏకంగా అరగంట అయిపోయింది కాబట్టి ఎల్బీ నగర్ దాటగానే టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. పొద్దున్నే ఇంకా 6 కూడా అవ్వకుండా టిఫిన్ ఏంటి అంటే మరి 4 లేస్తే ఆకలేస్తుంది కదండి అన్న నైనా రిప్లైతో మేము అందరం ఏకీభవించామన్నమాట. ఎంత పెద్ద ఫైన్ డైన్ రెస్టారెంట్ అయినా టైం కంటైంలో ఆకలే అంటే అన్నీ ఉండవు కదా. అక్కడ ఉన్న వేడి మైసూర్ బజ్జీనే పీసెస్ చేసి అందరం తిన్నాం అనమాట. బజ్జీ తినడం కూడా ఒక ఆర్టే. పైన స్కిన్ తినేసి లోపల స్టఫ్ అంతా పడేయాలన్నమాట. ఇంకా అక్కడే ఉంటే ఇడ్లీ దోశ పూరి కూడా ఎలా తినాలో నేర్పిస్తారని భయం వేసి బండి ఎక్కేసాం. లొకేషన్ చాలా బాగుంది. భీమవరం అందాలు చూపిద్దాం అనుకున్న నేను హైవేలో కనిపించిన ప్రతిదీ అందమే అని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాను అనమాట. సో మన మాటలు విని నైనాకి నిద్ర వచ్చింది, సుష్మితకి నీరసం వచ్చింది, కానీ అబ్బాయి పెట్టిన పాటకే మనకు ఊపు వచ్చింది. ఈ కార్ జర్నీ మొత్తంలో నైనా 50% నిద్రపోతూనే ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయినా సర్లే తింటే ఏదో మూల 10 ఉంటుంది కదా అని చెప్పి హోటల్ 7 దగ్గర ఆగామన్నమాట. ఏం కావాలి అక్క నీకు? ఏం కావాలి? పెసరట్టు కావాలి, ప్లెయిన్ పెసరట్టు కావాలి. పెసరట్టు ఏమంటారా? ఆనియన్ పెసరట్టు పెట్టండి ఇంకొకటి కూడా, కానీ ఆనియన్ ఎక్కువ వేయకండి. మేము వీడియోలు తీసుకోవడం అవన్నీ చూసి బాగా నచ్చేమేమో, అందుకే కాంప్లిమెంటరీగా మా ఒక్కరికి జిలేబీ తీసుకొచ్చి ఇచ్చేరేమని చూస్తే అక్కడ ప్రతి ఒక్క టేబుల్ మీద కాంప్లిమెంటరీ జిలేబీలు ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందనుకోండి. ప్యాకింగ్ కూడా చేసేయమని చెప్పాం అన్నీ అక్కడ తినలేక. సో మనోడు ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. నైనా ఏమో పక్కకెళ్ళి కాంప్లిమెంటరీగా చిలకడ దుంపలు కూడా ఇస్తున్నారు అక్కడ అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. సో నెక్స్ట్
అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఆరు ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, తెల్ల లారీలు, 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 ఆరు ఎర్ర ఆరు ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు, 4 నల్ల లారీలు, 4 నల్ల లారీలు. సో ఇది మ్యాటర్. వరల్డ్స్ బెస్ట్ నత్తి పకోడీలతో మా ఈ భీమవరం ట్రిప్ ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన ట్రిప్ని కొబ్బరి బొండం కొట్టించి స్టార్ట్ చేసాం అనమాట. సో దిస్ ఈజ్ సంక్రాంతి ట్రిప్ డే 1. మనం ఫస్ట్ అయితే భీమవరంలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పేసి బయలుదేరాం అనమాట. మామూలుగా ట్రిప్ స్టార్ట్ అవ్వాలంటే ఎన్ని గంటలకు లెగాలి, 2 గంటలకు బయలుదేరాలి, ఫస్ట్ ఎండగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒక 8 గంటలకల్లా బయలుదేరుతారు మనుషులు. లెగిచిందే 8 గంటలకైతే వీళ్ళు ఇంకెప్పుడు బయలుదేరుతాం. మొత్తం ప్లాన్ అంతా కొంచెం చేంజ్ అయింది. బట్ వీ విల్ టేక్ యూ టు ద బెస్ట్ ప్లేసెస్. ఎన్ని గొర్రెలు ఉన్నాయండి మీ దాంట్లో? అంటే మా ఊరు తాడేపల్లిగూడెం పెంటపాడు, అక్కడ నుండి అత్తిలి స్టార్ట్ అయ్యాం. అత్తిలి కాదు, అంతర్వేది స్టార్ట్ అయ్యాం వయా అత్తిలి. మర్చిపోయారు చూడండి. నెక్స్ట్ స్టాప్ అత్తిలే కదా. నెక్స్ట్ స్టాప్ అత్తిలే. అత్తిలిలో పూతరేకులు దొరుకుతాయి అనమాట, భగవాన్ పూతరేకులు, వరల్డ్ క్లాస్, మొత్తం ఇంపోర్టే. ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. ఏమన్నా ఇంపోర్ట్ అన్నా, అక్కడికి ఇంపోర్టే కదా. సో 30 మినిట్స్లో అత్తిలి క్రాస్ చేసి మంచిగా ఎంటర్ అయిపోయాం. అవుట్లెట్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో, కానీ ఇక్కడ జరిగే బిజినెస్ మాత్రం మన ఊహకు కూడా అందదన్నమాట. నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఈ భగవాన్ పూతరేకులు. అయితే ఎప్పుడైనా వాటి మీద బెంగ వచ్చింది అనుకోండి, మా డాడీకి మమ్మీకి ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉంది, బెంగ పెట్టుకున్నాను అంటాను అనమాట. అనగానే వాళ్ళు సాయంత్రం బయలుదేరిపోతాం అంటారు కదా, అప్పుడు వెంటనే వస్తూ పూతరేకులు కూడా తీసుకురండి మమ్మీ అంటాను. సెట్. కొంచెం సౌమ్యంగా తినండి, తినేదేదో. సూపర్. నెక్స్ట్ నుంచి నైనా వద్దు మాకు వీడియోలో, రానా కావాలి, రానా చెయ్యాలి వీడియోలు అంటారు. అమ్మాయి కొరకు చూస్తున్నా ఉన్నారు కామెంట్ షూట్. And we are heading to అంతర్వేది. ఎలా ఉన్నాయి విజువల్స్? అదిరిపోయినాయి కదా, మామూలుగా ఉండదు అసలు. అందరూ గోవా అంటారు కానీ గోదావరి మించిన అందాలు ఎక్కడ ఉంటాయండి. ఇంక సగం ఇదంతానే. ఫుల్గా చూస్తే కళ్ళు తిరిగిపోతారేమో. కాబట్టి రండి అందరూ రండి, ఇన్వైట్ చేస్తాం సంక్రాంతికి గోదావరి రండి రావాలి. పూతరేకులు తినేసి నీళ్ళు తాగేసి చాలాసేపు అయిన తర్వాత ప్రకృతి పలకరించమని అడిగిందనమాట. సో ఎక్కడ చూసుకుంటూ వెళ్తుంటే కరెక్ట్గా ఒక ప్లేస్ కనిపించింది. సో ఇదే ఆ ప్లేసు. చూడడానికి అయితే చాలా బాగుంది. బాక్స్ క్రికెట్ అనమాట. సిటీస్లో చూస్తూ ఉంటాం కదా, మా ఊర్లో కూడా బాక్స్ క్రికెట్లు ఉన్నాయి అన్నట్టు ఉందన్నమాట. ఈ ఏరియా పేరు ఏంటో నాకు తెలీదు, ఊరు పేరు కానీ ఏంటని. ఒకవేళ మీలో ఎవరైనా సరే తెలిసి ఆ చుట్టుపక్కల ఎవరైనా తెలిసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ ఉయ్యాలు అవి చూడగానే కాసేపు చిన్నపిల్లలు అయిపోయారు అనమాట అందరూని. సో ఇంక అక్కడే కాసేపు ఒక 5 మినిట్స్ అలాగే రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ ట్రిప్లో మా బెస్ట్ పార్ట్నర్ అయితే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. వర్షం వచ్చినా తెల్లవారుజామున చల్లగా ఉన్నా మేము వీటిని తినడం అయితే ఆపలేదు. అండ్ ఈవెన్ దెన్ ఒక్కరు కూడా సిక్ అవ్వలేదు. అండ్ టేస్ట్ అయితే ఈ పల్లెటూరు అందాలు ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే న్యాచురల్గా భలే ఉన్నాయి. అండ్ చాలా ఫ్లేవర్స్లో ఉన్నాయి, వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ తిన్నాం వీటిని. డూ స్టే ట్యూన్ ఫర్ దట్. యూ షుడ్ నాట్ మిస్ ద ఫన్. ఇక్కడ నుండి అంతర్వేది వెళ్ళాలంటే 2 రూట్లు చూపిస్తుంది.
ఒకటేమో చెంచినాడు బ్రిడ్జ్ మీద నుంచి, ఇంకోటేమో గోదావరి మీద నుంచి అనమాట, అంటే పంటి మీద నుంచి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఐ సజెస్ట్ మీరు కూడా అంతర్వేది వెళ్ళాలంటే కనుక ఈ రూట్నే చూస్ చేసుకోండి. మరీ అంత టైంలో కానీ డిస్టెన్స్లో కానీ పెద్ద చేంజ్ ఏం కనబడదు. సో ఈ పంట ఎక్కాలంటే మాత్రం నర్సాపురం రావాలన్నమాట. నర్సాపురం బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటూ ఉంటుంది. లేకపోతే మీరు అక్కడ ఎవరిని అడిగినా సరే మీకు చెప్తారు. డైరెక్ట్గా ఈ స్పాట్ దగ్గరికి అయితే వస్తారనమాట. సో కార్కి అయితే 400 అండ్ ఈచ్ పర్సన్కి 50-100 అయింది. ఒక పంటి ఇటువైపు నుంచి స్టార్ట్ అయితే ఇంకో పంటి ఆ గట్టు మీద నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదే మా నర్సాపురం టైటానిక్. సో పంటి అనే కాన్సెప్ట్ అయితే ఇది. అన్ని వెహికల్స్ నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. నేను కూడా వెహికల్స్ కార్ కూడా బోట్ మీదకి వచ్చేసరికి అండ్ విల్ క్రాసింగ్ ద రివర్. పంటి దాటి ఇటువైపు వచ్చాం కదా, ఇది మొత్తం అంతా సక్కినేటిపల్లి లంక అనమాట. యాక్చువల్గా ఈ ఊరికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, రాముడు సీత అడవుల్లోకి వచ్చారు కదా, అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ ఊరి దగ్గరికి వచ్చి ఇంకా చీకటి పడేటప్పటికి సఖి నేటికి ఇదే మన పల్లి అనేటప్పటికి అలా సఖినేటిపల్లి అయింది అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో అది పక్కకు పెడితే ఈ లొకేషన్లు కానీ ఏరియా కానీ ఇక్కడ స్వచ్ఛమైన గాలి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. మేము స్టార్ట్ అయిపోయాం, ఫాస్ట్గా వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడే చాలాసేపు ఆగిపోయి కోచెస్ట్లు అన్నీ చేసుకున్నాం అనమాట. నాకైతే మా చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇంటికి, మా అమ్మమ్మ గారి ఇంటికి, మా చుట్టాల ఇంటికి అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడంటే అందరూ కలవడాలు ఇవన్నీ తగ్గిపోయాయి. సో ఓకే, ఏంటో చిన్న తెలియని నాస్టాలజీ ఫీల్ అయితే బాగా కనిపించింది అనమాట. సో మీరు కూడా కంపల్సరీ వస్తే ఈ రూట్లు కానీ ఇవన్నీ ఎందుకంత చెప్తున్నామంటే, కంపల్సరీ ఇలా రండి, ఈ ప్లేస్లో ఆగండి అన్నట్టుగానే. కొత్త వాళ్ళు అయితే మీరు ఆగిపోతూనే ఉంటారు. మేమంటే మీకు చూపించాలి, టైం వేస్ట్ చేయకూడదు, లేట్ చేయకూడదు అని చెప్పి అక్కడక్కడ ఆగకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాం. మరి మీరెంత కంట్రోల్ చేసుకుంటారో అది నేను చెప్పలేనమ్మా, మీరే చూసుకోవాలి అది. దేవుడు ప్రసాదం ఇక్కడ భగవద్గీత దగ్గరికి వెళ్ళాం కదా, ఆయన చెప్పారనమాట, యువ గారు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారండి దర్శనం చేయించండి అని చెప్పి. ఫుడ్ కూడా అక్కడే తినండి, మీరు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా భోజనం టైం అవుతుంది, వెళ్ళిపోయి ఫుడ్ తినేసి మీరు చూసుకుని రండి అవన్నీ అన్నారు అనమాట. మనం ఏంటి దారిలో ప్రశ్నలు ఎక్కువ కదా మనకి, వీళ్ళందరూ చూడగానే అప్పుడు చెప్పి బట్టి కూడా కాంపిటీ దాన్ని బట్టి కొద్దిగా లేట్ అయింది మనకి. ఆల్మోస్ట్ 3 అయిపోయింది, ఇప్పటికే 3:10 అయింది, ఓపెనింగ్ టైం అయింది. సో దారిలో ఎక్కడ తినకుండా వచ్చాము. ఒక టైం వచ్చేటప్పుడు 2 అయిపోయిన తర్వాత ఆకలేస్తుంది అందరికీ. సరే అని చెప్పి ఒక చోటుకి వెళ్తుంటే ప్రతి మేము వెళ్తే క్లోజ్ చేస్తున్నారు అనమాట. చివరికి ఇదిగో ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు అడిగామన్నమాట షాప్ అతను, ఏమన్నా ఇక్కడ ఏమైనా భోజనాలు ఎక్కడ ఉంటాయండి, ఎందుకంటే గుళ్ళో ఉంటాయి కదండి తింగండి అన్నారు అనమాట. అలా వస్తుంటే అక్కడ భోజనం చేశారా, నలుగురు అడిగారు భోజనం చేశారా, భోజనం చేశారా, భోజనాలు భోజనం తిండి అని చెప్పి. ఇదిగో నలుగురు అడిగారు, నలుగురు తింటాం. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. చాలా టేస్టీ చెప్పండి దాని గురించి. చాలా బాగుంది. వెరైటీస్ ఏం బెటర్ చెప్పండి. నేను అసలు ఫోకస్ కూడా చేయలేకపోతున్నా, ఆకలి అయితే నేను అక్కడ తింటున్నాను. 1 గంట నుంచి 3 వరకు భోజనాలు జరుగుతూనే ఉంటాయంట. ఎవరైనా ఈ టైంలో వస్తే కనుక, లేదా ముందు వచ్చినా వచ్చి దర్శనం చేసుకుని భోజనం చేశారు, లేదా భోజనం వస్తే భోజనం చేసి దర్శనం చేసుకుని వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. సాంబార్ అయినా అని అడిగారు, వేయండి అని చెప్పాను. ఏనా ముక్కలు కావాలా ముక్కలు వద్దా అని అన్నారు. వద్దండి మామూలుగా వేయండి అని చెప్పాను. ముక్కలు వేసుకోండమ్మా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఫెల్ట్ లైక్ హోమ్, అందుకే చెప్దామని చెప్పేసి. స్వామి అలవక పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర ప్రతిష్ట పట్ట వీధిలోనే క్షేత్రపాలకుడి కార్యం ఉందండి. ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నటువంటి బ్రహ్మదేవుడు వారి ప్రదేశాన్ని అందరినీ కూడా అందుకని అంతర్భాగంలో ఉండేటువంటి వేదిక కానీ అంతర్వేదిక అనే నామం గ్రామంలోకి వచ్చిందన్నమాట. ఇదంతా కూడా నల్లరాతి కట్టడం మొత్తం అంతా కూడా ఇదంతా కూడా
ఈ స్ట్రక్చర్ అంతా కూడా రాతి కట్టడం మొత్తం అంతా కూడా మొత్తం పైన అంతా కూడా అప్పట్లోనే ఎటువంటి టెక్నాలజీ లేని క్రితమే గోదావరి మీద తెప్పలతోటి వాటిని ధవళేశ్వరం నుంచి రావడంతా తీసుకొచ్చి పెట్టినట్టు శిలాశాసనం ఉందన్నమాట. అన్నదానం మనకి ఏపీ స్టేట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఇక్కడ జరిగినట్టు అన్నదానం ఎక్కడ కూడా జరగదన్నమాట. అదే 10:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అన్లిమిటెడ్గా ఉంటుందండి. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంకో గంట 2 గంటలు కూడా పెంచేదారు, ఇబ్బంది ఏం లేదు. చేశారు భోజనం అందరం. అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట లక్ష్మీనరసింహస్వామి. ఒకవేళ మీరు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా దర్శించుకోండి, దర్శనం పొందండి, ఆశీస్సులు పొందండి. ప్రసాదాలు కూడా వచ్చినాయి మనకి. ప్రసాదం ఏమొచ్చినాయో చూద్దామా? ప్రసాదం లడ్డు, ఇంటర్వ్యూ లడ్డు. నేను హైదరాబాద్లో అయితే కాకుల్ని చూడలేదు, విజయవాడలో కూడా కాకుల్ని చూడలేదు, బట్ ఇక్కడ గూడెంలో అయితే కాకుల్ని చూసాను. చాలా కాకులు ఉన్నాయి ఇక్కడ. ఏరానా? చాలా కాకులు ఉన్నాయి. ఎందుకంటే మా కాకినాడ దగ్గర కదా. కాకినాడ దగ్గర. ఓకే, నిజంగా చాలా డేస్ చూసాను కాకుల్ని నేను. సో లెట్స్ ఈ ప్రసాదం. ఓ షిట్, కింద పడుతుంది. ఓ షిట్, కింద పడుతుంది. కూల్. సో గోవు లాగేసుకుంది మన ప్రసాదం అంతా. ఒక్క ప్రసాదమే మిగిలింది, ఓన్లీ 1. ఇదే మేము అందరం షేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం తినేస్తానంది. కట్ అయిపోయింది వీడియో అక్కడికి. కరెక్ట్ గా ప్రూఫ్ లేకుండా చేసింది. మొత్తం తినేసింది. ప్రసాదం తిన్నప్పుడు ఇలా ఒలిగిపోతే ఏ షిట్ అని చూసా, అక్కడ ఇక్కడ దెబ్బ పడుతుంది అనుకున్నాను, కరెక్ట్ గా పడింది. అండ్ మనం అయితే ఇప్పుడు గుడి నుంచి ఇది బోటింగ్ పాయింట్ నాకు తెలుసు. వీళ్ళు నా పంప కూర్చేలాగే ఉంటారు తెలుసు. మళ్ళీ మనం వెనక్కి వెళ్తామని ప్రగాఢ నమ్మకం. అన్న నాకు సంబంధం లేదు అన్న, నాయన చెప్పింది నేను పోతున్నా. సో నేను చెప్పినట్టుగానే ఇది బోటింగ్ పాయింటే. అన్నచెల్లెల గట్టు ప్లేస్ అయితే కాదు. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి బోట్లలో తీసుకుని వెళ్తారనమాట వాళ్ళు అన్నచెల్లెల గట్టు దగ్గరికి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఒడ్డు దగ్గర నుంచి చూస్తాం. వీళ్ళు అదే దాన్ని బోట్లో తీసుకెళ్ళి ఆ మధ్యలోకి తీసుకెళ్ళి కాసేపు ఉంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట. ఒకవేళ ఎవరికైనా అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక కమ్ టు దిస్ పాయింట్ అండ్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మన కాకినాడ ట్రిప్లో చాలా వరకు బోటింగ్ ఉంటుంది అనమాట. అందుకని ఇంక అన్నిసార్లు ఏం వెళ్తాంలే అని చెప్పి మేము రెగ్యులర్ బీచ్ పాయింట్కి తీసుకెళ్తున్నాము. సో బ్యాక్ వచ్చేయండి, వెనక్కి తిప్పండి. అన్నచెల్లెల గట్ట అన్నాం కదా, ఫస్ట్ ఇది బీచ్ అనమాట. ఎందుకంటే అన్నచెల్లెల గట్ట ఎదురుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. మొత్తం తీసుకెళ్ళి చూపిస్తాను. సో చూసారు కదా, బీచ్ దగ్గర రాగానే ఎంత పెద్దలైనా సరే చిన్నపిల్లలు అయిపోతారంటానికి ఇదొక మనకి ఎగ్జాంపుల్. చెప్పాలంటే చిన్న పెద్ద ఏముండదు అనమాట. ఇక్కడికి వస్తే కాళ్ళు తడపడం, వెనక్కి వెళ్ళడం, రాళ్ళు వేయడం. ఎంత అఫీషియల్గా ఉండే సుష్మితకు చూడండి, బీచ్లోకి రాళ్ళు వేస్తుంది. అలా ఉంటుంది మరి బీచ్ అంటే. సో ఇది బీచ్, అటువైపు ఏమో గోదావరి. రెండు కలిసే చోటుని అన్నచెల్లెల గట్టు అంటారు అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ గట్టు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఇదంతా గోదావరి, లెఫ్ట్ సైడ్ లో అంతా. సో ఇప్పుడు ఇద్దరు నుంచి ఉన్నారు కదా, అది ఎగ్జాక్ట్ స్పాట్ అనమాట. ఇదంతా గ్రీన్ వాటర్, అదంతా సీ వాటర్, బ్రౌన్ వాటర్ అండ్ సన్సెట్. అక్కడ అలలన్నీ కూడా ఫీల్ తెలుస్తుంది, రెండు కలుస్తున్నాయి అని చెప్పేసి. అమేజింగ్ ఉంది అదైతే. రాజా గారు ఇక్కడ అన్నాచెల్లెల గట్ట దగ్గర. మేము ఇందాక టెంపుల్లో చూసాము, ఫ్రూట్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడేమో ఈ గోదావరి సముద్రం కలిసే దగ్గర ఫ్రూట్ వాయిస్తుంటారు. అదే ఫ్లూట్ వాయించారు, చాలాసేపు వాయించారు, చాలా బ్యూటిఫుల్గా వాయించారు. సో ఈ క్లైమేట్లో, ఈ సన్సెట్లో ఆయన నుంచుని అక్కడ మూవీస్, పాత సాగర సంగమం సాంగ్స్, ఇంకా తన రుద్రవీణ సాంగ్ కూడా ఒకటి.
యాక్చువల్గా ఈ మన ట్రిప్ ప్లాన్ ఏంటంటే మంచిలు పూతరేకులు తిని ఈ పంట ఎక్కించి అంతర్వేది తీసుకొచ్చి గుడిలో దర్శనం చేయించుకున్న తర్వాత అన్న చెల్లెలు గట్టు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పేరుపాలెం వెళ్ళాలన్నమాట. పేరుపాలెం అది సపరేట్గా అది బీచ్. అన్న చెల్లెలు గట్ల ఈ రెండు కలిసే సంగమం ప్లేస్ కాదనమాట. సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి భీమవరం తీసుకెళ్దాం అనేది ప్లాన్. కానీ ఇక్కడ చీకటి పడిపోవడంతో మనం లైట్ హౌస్ కవర్ చేయలేదు అండ్ నెక్స్ట్ పేరుపాలెం కూడా వెళ్ళలేకపోయాం అనమాట. కానీ భీమవరం అయితే భోజనానికి వెళ్ళాలి కాబట్టి భీమవరం వెళ్తున్నాం. స్నాక్స్ టైంలో భీమవరం బజ్జీ మిక్చర్ అనేది భీమవరంలో చాలా ఫేమస్. సో తెనాలి బజ్జీ మిక్చర్ అనమాట పాయింట్. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాం. కమాన్ చూస్తున్నారు కదా, ఇదే భీమవరంలో బజ్జీ మిక్చర్ బాగా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి రకరకాల మిక్చర్లు అనమాట. ఇది మేము తీసుకున్నది అయితే మామిడి మ్యాంగో మిక్చర్ అనమాట. మామిడికి ఇది నెక్స్ట్ ఆలు మిక్చరు, బజ్జీ మిక్చరు, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఎగ్ చిప్స్, బూందీ, అసలు ఒకటేంటి దాదాపు ఇవే 10-15 రకాలు ఉంటాయి అనమాట. టేస్ట్ అయితే మాత్రం మేము తీసుకున్నది అదిరిపోయింది. ఎందుకు ఇంత పేరుందా అని చెప్పి బఠానీ పెట్టించారు చూసారా బజ్జీలో, అదైతే హైలైట్ అనమాట. మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఈ టైప్ ఆఫ్ చాలా చోట్ల లేదు. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి తిన్నది ఇలాంటివే మాకు ఎప్పుడు దొరికేవి. ఉత్తి మిరపకాయ బజ్జీ మాకు ఎప్పుడు దొరకదు అనమాట. కట్ చేసి దాంట్లో ఉల్లిపాయలు, బఠానీ, మసాలా, నిమ్మరసం అన్నీ పిండిస్తాడు. ఇది బజ్జీ అంటే మాకు. సో హైదరాబాద్లో బజ్జీలు తిని మిరపకాయ బజ్జీలు తిని బోరు కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇది టేస్ట్ చేయండి. ఇదైతే మిస్ అవ్వకూడని స్పాట్. ఒకవేళ భీమవరం దగ్గర ఉంటే కనుక ఏదో స్నాక్స్ టైం, ఈవినింగ్ టైం ఏదో టైంలో వెళ్ళండి. ఖచ్చితంగా టేస్ట్కి అయితే మేము గ్యారంటీ అనమాట. డిన్నర్ టైంలో స్నాక్స్ తినిపించిన తర్వాత వీళ్ళందరినీ కూడా నాయుడు గారు కొండ బిర్యానీకి తీసుకొచ్చాను. సో మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాంబియన్స్ అనమాట. ఇక్కడ ఉన్న యాంబియన్స్ నాకు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. భీమవరంలో అటువంటి యాంబియన్స్ ఉంటుంది అనమాట నాయుడు గారి కొండ బిర్యానీలో. నాయుడు గారి కొండ బిర్యానీకి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంబియన్స్ షార్ట్లు పడే ఉంటాయి, మీరు చూసే ఉంటారు కదా. యాంబియన్స్ ఎలా ఉంది, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇటువంటి యాంబియన్స్ ఉండదు. అంటే సిటీ కంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి క్వాలిటీ అండ్ టేస్ట్ అనమాట. ఇక్కడ ఉన్న మెనూ కార్డులో ఐటమ్స్ కానీ ఆ పేర్లు చూస్తే మీరు రకరకాలుగా ఉంటుంది మాస్టర్ అన్నట్టు ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. తాగుబోతు చికెన్, దిల్రూబా చికెన్ మెనూ కార్డు ఒకసారి చూడండి. ఇప్పటికే టైం 12 అయిపోయింది. మా సైడు ఈ టైంకి మొత్తం అన్నీ క్లోజ్ చేసి సర్దేస్తారనమాట. కానీ ఆ టైంలో కూడా వచ్చాము. వీళ్ళు క్లోజ్ చేసే వాళ్ళు మీరు చూస్తే వెనకాల కుర్చీలో ఎన్ని పెట్టేసి ఉంటాయి అనమాట. కానీ వాళ్ళకి చూపించాలి అన్న దాంతో ఇంకా తీసుకొచ్చి బతిమాలు కూర్చున్నాం అనమాట. అయితే అప్పటికే దిల్రూబా చికెన్ టేస్ట్ చూపిద్దాం అనుకున్నా, బట్ అది అయిపోయింది. టైంలో వస్తే మరి ఉంటుందా మాస్టరు? ఉండదు కదండి. అందుకే ఇక తాగుబోతు చికెన్, నెక్స్ట్ కబాబ్స్, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ చికెన్ అనమాట. థ్రెడ్ చికెన్ పేరే ఎలా భలే ఉంది, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తీసుకొస్తే, కానీ ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్ కొద్దిగా పైన క్రంచీగా స్వీట్ టేస్ట్ తోటి, లోపల పీస్ కానీ ఇట్స్ గుడ్ అనమాట. అందుకే వీళ్ళ దగ్గర నాకు మ్యాక్సిమం నాయుడుగా కొండ బిర్యానీలో ఇష్టమైనవి స్టార్టర్స్ అనమాట. ఐ లవ్ దెమ్ అంతే, అంతకుమించి నేను ఏం చెప్పలేను. వెజ్లోకి వచ్చేటప్పటికి నేనేమో దిల్రూబా చికెన్ లేదు కదా మాకు, అందుకే దిల్రూబా పన్నీర్ ఉందంట. సో అది టేస్ట్ చేసింది, తనకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నాయుడు గారు కొండ బిర్యానీ కోసం వెయిటింగ్ అనమాట. స్టార్టర్లన్నీ టేస్ట్లు బాగున్నాయి కదా, ఇప్పుడు కొండ బిర్యానీ టేస్ట్ చూడాలని సుష్మితక్క చాలా ఆశగా ఆతృతతో వెయిట్ చేస్తుంది అనమాట. సో చివరికి మన నాయుడు గారు కొండ బిర్యానీ డిష్ వచ్చేసింది. అందరం టేస్ట్ చేసాం. టేస్ట్ చేయడం అంటే ఇంక తిన్నాం కుంభకర్ణుల్లాగా. అప్పుడు దాకా ఆకలి తలమడించాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కనే బ్యాంక్వెట్ హాల్ ఉందన్నమాట. ఈవెన్ ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, ఏదన్నా సెరమోనీ చేసుకోవాలన్నా, బర్త్డే ఈవెంట్స్ చేసుకోవాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు లైవ్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. మీరు ఎంక్వైరీ చేసుకుని ఆ ఈవెంట్ సంక్రాంతి టైంలో మ్యాక్సిమం పెడతారు. సో మిస్ అవ్వకుండా కంపల్సరీ భీమవరం చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఒక డిన్నర్ నైట్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోండి. మీరు రిగ్రెట్ అయితే అవ్వరు, నేను ప్రామిస్ చేస్తున్నా. మొత్తం ఈ ట్రిప్ డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో ప్రతి పాయింట్ మెన్షన్ చేసి పెట్టాను. ఒకవేళ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఎందుకు లేదు అంతా చదువుతారా చేస్తారా అంటే మా వీడియోని షేర్ చేసేయండి, చూడమని చెప్పండి. ఎవరు ఇలా ఉంటుందంటారా, వెళ్దాంట్రా, పదంటారా, మోటివేషన్ ఇవ్వండి. ఏంటి మామ మూమెంట్ అని అడగండి.